హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బచ్చాలు తయారీ విధానం తెలుసుకుందాం. ఒక కుక్కర్లో 2 కప్పుల శనగపప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత జల్లి గిన్నెలో వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా పప్పు చల్లారేలోపు మరొక గిన్నెలో మైదా కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మైదా యూజ్ చేస్తున్నాను. 1 కప్పు మైదా పిండిలో చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసి నీట్గా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఒక అరగంట సేపు వదిలేయాలి. ఈలోపు చల్లారిన శనగపప్పును తీసుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు మిక్సీలో పట్టుకునేటప్పుడే ఈ విధంగా ఇందులో సోంపు, కొబ్బరి పొడి లాంటివి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. సోంపు వేసుకోవడం వల్ల అరుగుదల కూడా బాగుంటుంది. ఒక గిన్నెలో ఈ విధంగా తురిమిన బెల్లం వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం తురిమి తీసుకుంటే సరిపోతుందండి. బెల్లంలో కొద్దిగా వాటర్ పోసుకొని కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పును పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ విధంగా పప్పునంతా వెడల్పుగా అనుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న మైదా పిండిని తీసుకొని ఇలాంటి కవర్లోకి ఆయిల్ అప్లై చేసుకొని పూర్ణాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పూర్ణాన్ని అంతా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని వెడల్పుగా అనుకొని ఇందులో పూర్ణం పెట్టుకొని పిండి అంతా ఒకసారి ఈ విధంగా దగ్గరికి అనుకోవాలి.
దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఉండాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.